మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రామకృష్ణ గారు, ఎవరి మాటలు వినొద్దండి, ఉన్న కాయలు అమ్ముకోండి, కలర్ ముందు తొక్కుకోండి, కాయలు అమ్ముకోండి. ఈ 10 రోజులు మంచి రేట్లు ఉంటాయి. మళ్ళీ నాకు తెలిసి జనవరి ఫిబ్రవరిలో గ్యారంటీ లేదన్నా. దీనికి భయపడేసి ఒక రిప్లై ఇచ్చారు. సంక్రాంతి వరకు ఉండవా అన్న ఈ రేట్స్? ఉంటాయి, బెటర్గా, మరి తక్కువేం పో. నేను కూడా అదే చెప్తున్నాను. సంక్రాంతి వరకు ధరలు ఉంటాయి, రైతు గిట్టుబాటు ధరలు ఉంటాయి. భారీ ధరలు చెప్పలేము, గిట్టుబాటు ధర దోకలేదు. భారీ ధరలు అయితే అది దైవేచ్ఛ. ఎందుకంటే డిసెంబర్ చివరిలో దిగుమతులు పెరుగుతాయని కొంతమంది, పెరగవని మరికొంతలు అంటున్నారు. మొత్తం మీద చూడాలి. రామకృష్ణ గారు అయితే డిసెంబర్ ఎండింగ్ వరకు భారీ ధరలు. జనవరి అంటే సంక్రాంతి, నాకు తెలిసి సంక్రాంతి వరకు భారీగా ధరలు పతనం కాకపోవచ్చు, మంచి ధరలు ఉండవచ్చు. అదే అభిప్రాయాన్ని రామకృష్ణ గారు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక మనం మరొక కాబట్టి పరిశీలిస్తే పవన్ గారు, రామకృష్ణ చెప్పినట్లు జనవరి దిగుమతి రాదు. జనవరి ఎక్కడా సౌత్ ఇండియా స్టాక్ తక్కువ, నార్త్ ఇండియా స్టాక్ బట్టి రేట్స్ ఉంటుంది. జనవరి రేట్స్ పక్క. నార్త్ ఇండియా స్టాకుతో మనకు ఇప్పుడేం పెద్దగా సంబంధాలు లేవు. ఇక్కడే మన భారీ, అక్కడ కూడా విపరీతమైన మంచు కురవడం వల్ల టమాటా తొందరగా మాగడం లేదు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్య ఈ ప్రాంతాల్లో విపరీతమైన, మనకే ఎలా ఉంది ఈసారి చలికాలం, ఇంకా అక్కడ చెప్పాల్సిన పని లేదు. అందువల్ల కొద్దిగా ఎగుమతులు జరుగుతున్నాయి. అక్కడక్కడ కొన్ని మార్కెట్లు పెడుతున్నాయి. అక్కడ చలి వల్ల, ఈ మంచు వల్ల టమాటా తొందరగా మాగడం లేదు. కాబట్టి మన దగ్గర ధరలు పెరిగితే అట్నుంచి కాయలు ఉండే అవకాశం ఉంది. ఉత్తర భారత దిగుమతితో మనకైతే సంబంధం లేదని నేను అనుకుంటున్నాను. ఇక మధురెడ్డి గారు, జనవరి 23 తారీఖు వరకు వర్షాలు ఉన్నవి, రైతులు భయపడవద్దు. సంక్రాంతి తర్వాత స్టాక్ చాలా తక్కువ ఉంది. నవంబర్లో కూడా ప్లాంటేషన్ లేదు. రామకృష్ణ గారు అయితే మామూలుగా జనవరి 15 తర్వాత ధరలు తగ్గవచ్చు, భారీగా ఉండకపోవచ్చు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకని సుధాకర్ గారు అడిగారు, సంక్రాంతి తర్వాత కూడా స్టాక్ చాలా తక్కువ ఉంది, నవంబర్లో కూడా ప్లాంటేషన్ జరగలేదు. దీనికి రామకృష్ణ గారు రిప్లై, విపరీతమైన నవంబర్లో ప్లాంటింగ్ చేయలేదు అంటే ఇది పెద్ద కామెడీ అన్న. ఇక మనం మరొక కాబట్టి పరిశీలిస్తే, అంటే నవంబర్లో ప్లాంటేషన్ ఎక్కువగా జరిగిందని రామకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక మనం మరొక కాబట్టి పరిశీలిస్తే, నాగార్జున బండి బిట్టు గారు, సంక్రాంతి అన్న నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో జనవరి ఎండింగ్ వరకు స్టాక్ పెరిగే అవకాశం లేదు. ఓవరాల్గా నార్త్ సైడ్ స్టాక్ పెరిగితే మనకు ఆ ప్రభావం ఉంటుంది. అంతేకాని జనవరి మొత్తం స్టాక్ భారీగా పెరిగే అవకాశం అస్సలు లేదు. చాలామంది అన్నది ఎలాగే చెప్తున్నారు, చూడాలి వాస్తవం ఏ మేరకు ఉందో. ఇక వివేకానంద కే గారు, కళ్యాణదుర్గం ఏరియాలో టమోటా తక్కువగా ఉంది, ఫిబ్రవరి వరకు తక్కువ వస్తుంది. రామకృష్ణ, కళ్యాణదుర్గం ఏరియాలో టమోటా తక్కువగా ఉంది, ఫిబ్రవరి వరకు తక్కువ వస్తుంది స్టాక్ అని ఆయన కామెంట్ పెట్టారు. రామకృష్ణ గారు మరొక కామెంట్, అక్టోబర్ 10వ తేదీన పైన మొక్కలు నాటే వాళ్ళు చాలా ఎక్కువ. సంక్రాంతి పైన అంచనాలకు మించి సరుకు పెరుగుతుంది. రైతులు చాలా పెట్టుబడులు పెడుతున్నారు, చూసుకొని పెట్టండి. సెప్టెంబర్లో అక్టోబర్ 15 వరకు ఎవరు ప్లాంటేషన్ చేయలేదు, దైవాధీనమని పెట్టారు. అక్టోబర్ 15 పైన మొక్కలు నాటిన వాళ్ళు ఆశకి మొక్కలు నాటారు, పెట్టుబడులు ఎక్కువ పెడుతున్నారు. సంక్రాంతి పైన ఆశలు పెట్టుకోకండి. మొత్తం మీద అయితే రామకృష్ణ గారు మాత్రం ఒకే అభిప్రాయం ఉన్నారు. డిసెంబర్ చివరి వరకు, జనవరి ఆరంభమయ్యే లోపు ధరలు భారీగా ఉంటాయి, ఆ తర్వాత ధరలు సాధారణంగా ఉంటాయన్న విషయాన్ని ఆయన పదే చెబుతున్నారు. దానికి బోయ్ అశోక్ గారు, అన్న అక్టోబర్ 15 పైన ప్లాంటేషన్ ఎక్కువ చేసినారు, జనవరి ఎండింగ్ స్టార్ట్ అవుతాయి కదా. అక్టోబర్ 15న ప్లాంటేషన్ జనవరి చివరిలో స్టార్ట్ అవుతాయి కదా. ఎక్కువ స్టాక్ మరి జనవరిలో ఎక్కడి నుంచి వస్తుంది హెవీ స్టాకు? దీనికి రామకృష్ణ గారు రిప్లై ఇచ్చారు, సంక్రాంతి పోతానే అవన్నీ కటింగ్ పడతాయి. ఇప్పుడున్న రేట్లకు డ్రిప్ మందులు తొక్కి, అదేవిధంగా ఎండ కూడా సేకరిస్తుంది, అందుకు సరుకు పెరుగుతుంది. అదేవిధంగా ఇతర రాష్ట్ర కాయలు కూడా వస్తాయి, వేరే రాష్ట్రాల కాయలు వస్తాయి ఆ సమయానికి. దాని బోయాసిక్ గారు, సంక్రాంతి వరకు అయినా రేట్స్ ఉంటాయా అన్న? ఈ రేట్స్
ఇక దినేష్ గారు, ఇన్ అక్టోబర్ నో ప్లాంటేషన్ ఇన్ పొంగనూరు ఏరియా ఆఫ్టర్ 20 days నో టమోటాస్ ఇన్ అవర్ ఏరియా. అక్టోబర్లో అయితే ఇక్కడ ప్లాంటేషన్ ఏమాత్రం జరగలేదు. 20 రోజుల తర్వాత పొంగనూరు ఏరియాకి టమోటాలు వచ్చే అవకాశం లేదని చెప్పి దినేష్ గారు కామెంట్ పెట్టారు. బోయాశోక్ గారు, రామకృష్ణ గారి అభిప్రాయం ఎలా ఉన్నా సంక్రాంతి వరకు గిట్టుబాటు ధరలకు ఢోకా లేదన్నది నా అభిప్రాయం. ఆ పైన కాలమే నిర్ణయించాలి. ఇక మనం మరొక పరిశీలిస్తే మళ్ళీ రామకృష్ణ గారి, సంక్రాంతి పైన దిగుమతి భారీగా పెరుగుతుందన్నా డిసెంబర్ నెల సరుకు పెరగదు. దానికి నాగార్జున బండిపిట్టు గారు అడుగుతున్నారు, ఎక్కడ నుండి వస్తుంది స్టాక్? సంక్రాంతి పైన మీ ఊర్లో ఏమన్నా ఎక్కువ ప్లాంటేషన్ ఎక్కడి వస్తుంది స్టాక్? సంక్రాంతి పైన మీ ఊర్లో ఏమైనా ఎక్కువ ప్లాంటేషన్ చేశారా? అన్ని రాష్ట్రాల నుంచి వస్తుందని నా అంచనా, మిస్ ఉండదు. రామకృష్ణ గారు, మొత్తం మీద అయితే రామకృష్ణ గారు ఒకే నిశ్చితంగా ఉన్నారు. డిసెంబర్ చివరి వరకు భారీ రేట్లు, ఆ తర్వాత నార్మల్ రేట్లు. చూద్దాం ఎలా ఉంటుందో. నా అంచనా సంక్రాంతి వరకు, డిసెంబర్ వరకు భారీ ధరలు అమ్మినా జనవరి నెలలో కూడా మినిమం రేట్స్ సాధారణ గిట్టుబాటు ధరలకు ఢోకా ఉండదని నేను అనుకుంటున్నాను. ఆ పైన దయవేచ్ఛ. ఇక పవన్ గారు, జనవరి 30 వరకు టమోటా భారీ రేట్స్ ఉంటుంది. ఛాలెంజ్ యువర్ రామకృష్ణ. రామకృష్ణ ఏమన్నా దేవుడా, జనవరి ఫుల్ రేట్స్ ఉంటుంది. ఛాలెంజ్. మొత్తం మీద పవన్ గారు ఛాలెంజ్ విసురుతున్న రామకృష్ణ గారికి, జనవరి కూడా ఫుల్ ధరలు ఉంటాయని. ఉంటే తప్పేముందన్నా, మంచిదే కదా. ఉండవన్నా డిసెంబర్ 30 ఓన్లీ డిసెంబర్ 30 మాత్రమే భారీ రేట్లు. రామకృష్ణ గారు ఏమాత్రం తగ్గడం లేదు. జనవరి 15 వరకు ఉండొచ్చని అంచనా కామెంట్ పెట్టారు. సంక్రాంతి వరకు ఎంత రేటు పోవచ్చు అని నాయక్ గారు అడిగారు. కానీ రామకృష్ణ ఒకటే అభిప్రాయం, డిసెంబర్ వరకు భారీ రేట్లు, ఆ తర్వాత మామూలు రేట్లు. నా అంచనా సంక్రాంతి వరకు గిట్టుబాటు ఢోకా లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. నో జనవరి ఆల్సో గుడ్ రేట్స్. రామకృష్ణ గారు, మొత్తం మీద అయితే జనవరి వరకు కూడా మంచి ధరలు ఉండే అవకాశం ఉందని చాలామంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉండాలని ఆ భగవంతుని కోరుకోవద్దాం. తదాస్తు చెప్పాలి, ఆ దేవుడు కరుణించాలి. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కాయగారు. మొత్తం మీద అయితే రామకృష్ణ గారు డిసెంబర్ 30 వరకు భారీ రేట్లు, ఆ తర్వాత అయితే మన చేతుల్లో లేదు, దిగుమతి పెరుగుతుంది అని అంటున్నారు. కానీ సంక్రాంతి వరకు రైతుకు గిట్టుబాటు ధర ఢోకా లేకపోవచ్చని నేను అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తాను, ఆపై దేవేచ్ఛ. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.